Hello friends, welcome to my channel Soft Solutions. ఎక్సెల్ టు టాలీ ఫంక్షనాలిటీ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం ఇన్వెంటరీ ఓచర్స్ని టాలీలోకి ఇంపోర్ట్ చేసి చూద్దాం. సో క్విక్గా ఇంపోర్ట్ అనే ఆప్షన్లో నేను ట్రాన్సాక్షన్స్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్లో శాంపిల్ ఫైల్స్ నుంచి నేను ఇన్వెంటరీ ఓచర్కి సంబంధించిన టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్ ఇన్వెంటరీ ఓచర్స్ అనే టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ చేసి సేవ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నాకు ఇన్వెంటరీ ఓచర్స్కి సంబంధించిన ఎక్సెల్ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఓచర్ డేట్, ఓచర్ టైప్ నేమ్, ఓచర్ నెంబర్తో పాటు బయ్యర్ డీటెయిల్స్, అలానే ఇక్కడ ఐటమ్ నేము, బిల్డ్ క్వాంటిటీ, ఐటమ్ రేటు, ఐటమ్ రేట్ పర్ ఐటమ్ రేట్, అమౌంట్ అనే ఐటమ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ డీటెయిల్స్ కాకుండా మనకి ఏమన్నా ఎక్స్ట్రా ఫీల్డ్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడ మన ఇన్వెంటరీ ఓచర్ రీడ్మీ ఫైల్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ని కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో క్విక్గా ఈ ఎక్సెల్ ఫైల్లో నేను కొంత డేటా అయితే ఫిల్ చేసి మీకు ఆ డేటాని టాలీలోకి ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ డిఫాల్ట్ టెంప్లెట్లో నేను ఒక పర్చేజ్ ఓచర్ అనేది ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ ఓచర్కి సంబంధించిన డేటా అనేది నేను ఇక్కడ ఫిల్ చేశాను. ఓచర్ డేట్ వచ్చేసి 2 ఏప్రిల్ 2024న ఓచర్ నెంబర్ 1తో ఒక 4 లైన్స్ అనేది ఫిల్ చేశాను. ఎందుకు 4 లైన్ ఫిల్ చేసామంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి నాకు క్యాష్ పర్చేజ్. సో ఇక్కడ నేను క్యాష్ లెడ్జర్ని నా క్రెడిట్ లెడ్జర్ కింద తీసుకున్నాను. టోటల్ నా ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేసి 3,67,225 రూపీస్. అలానే నా డెబిట్ లెడ్జర్ వచ్చేసి పర్చేస్ టు డీలర్ అనేది నా డెబిట్ లెడ్జర్. సో ఇక్కడ డిఫరెంట్ లెడ్జర్ అమౌంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి నేను ఇక్కడ రెడ్ చిల్లీ అనే ఒక ఐటమ్ తీసుకున్నాను. కాకపోతే అది నేను 3 డిఫరెంట్ రేట్స్లో కొన్నాను. ఒకటి వచ్చేసి 14,000 కొన్నాను, ఇంకొకటి వచ్చేసి 15,500 కొన్నాను, ఇంకోటి వచ్చేసి 14,500 కొన్నాను. సో మన పర్చేజ్ ఓచర్లో ఎన్ని డిఫరెంట్ లైన్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయో అన్ని డిఫరెంట్ రోస్ అనేది మనం ఇక్కడ ఈ టెంప్లెట్లో యాడ్ చేసుకోవాలి. సో అందుకోసం నేను 3 రోస్ అనేది యాడ్ చేశాను. దానికి సంబంధించిన లెడ్జర్ అమౌంట్ కూడా నేను క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ లెడ్జర్ అమౌంట్ ప్లేస్లో వేశాను. ఈ టెంప్లెట్ నేను ఇప్పుడు టాలీలోకి ఇంపోర్ట్ చేసి ఏ విధంగా మనకి ఇంపోర్ట్ అవుతుంది అన్నది నేను మీకు చూపిస్తాను. సో టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ఓపెన్ చేసి ఆల్ట్ ఓ ఇంపోర్ట్ అనే ఆప్షన్లో ట్రాన్సాక్షన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ నా ఫైల్ ఫార్మాట్ వచ్చేసి ఎక్సెల్ ఫైలు, నా ఫైల్ నేమ్ వచ్చేసి ఇన్వెంటరీ ఓచర్స్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకి వర్క్షీట్ నేమ్, నా వర్క్షీట్ నేమ్ ఏంటి ఇన్వెంటరీ ఓచర్స్. ఇక్కడ చూడండి, మనం ఎక్సెల్ గమనించినట్లయితే నా వర్క్షీట్ నేమ్ ఏముంది ఇన్వెంటరీ ఓచర్స్. సో ఇక్కడ ఇన్వెంటరీ ఓచర్స్ అని తీసుకుంటున్నాను. మ్యాపింగ్ టెంప్లెట్ వచ్చేసి డిఫాల్ట్ టెంప్లెట్. సో నేను ఇక్కడ డిఫాల్ట్ టెంప్లెట్ ద్వారా మనం మ్యాప్ చేస్తున్నాం కాబట్టి డిఫాల్ట్ టెంప్లెట్ తీసుకుంటున్నాను. ప్రివ్యూ ఎస్ పెట్టాను. జస్ట్ ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ పర్చేజ్ ఇంపోర్ట్ సమ్మరీలో పర్చేజ్ ఓచర్స్ అనేవి కౌంట్ 1 కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ అయిందో లేదో సో ఇక్కడ చూడండి, మనకి ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. ఇప్పుడు మనం డే బుక్లో మనం గమనించినట్లయితే మన క్యాష్ పర్చేజ్ అనేది 3,67,225 రూపీస్. చూడండి, మన ఎక్సెల్ గమనించినట్లయితే ఇక్కడ ఎక్సెల్లో మన క్యాష్ లెడ్జర్ అమౌంట్ ఎంత 3,67,225 రూపీస్. దీనిపైన నేను ఎంటర్ కొట్టి డేటా అనేది కరెక్ట్గా ఇంపోర్ట్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. సో పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసి క్యాష్, పర్చేస్ లెడ్జర్ పర్చేస్ టు డీలర్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం పర్చేస్ టు డీలర్ అనేది వచ్చింది. అలానే రెడ్ చిల్లీ వచ్చేసి మనకి 7.775 టన్ అనేది 14,000కి కొన్నాం. 7.775 టన్ అనేది 14,000కి కొన్నాము. సో అదే మనకి ఇక్కడ వచ్చింది. అలానే మిగిలిన 2 ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయినాయి. మనకి టోటల్ కూడా మ్యాచ్ అయింది. సో ఇలా డిఫాల్ట్ టెంప్లెట్ని మనం యూజ్ చేసుకుని డేటా అనేది టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి మన పర్చేస్ బిల్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని రోస్ అనేది మనం ఇక్కడ డేటా అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా చేయడానికి మనకి కొంచెం డేటా ఎంట్రీ అనేది కష్టంగా ఉంటుంది. ఇదే డేటాని మనం కాలమ్స్లో పెట్టి కనుక చేసినట్లయితే మనకు కొంచెం డేటా ఎంట్రీ ఈజీ అవుతుంది. సో అట్లాంటి ఎక్సెల్ ఫైల్ అనేది నేను ఒకటి డేటా అనేది ఫిల్ చేసి పెట్టాను ఇక్కడ జిఎస్టీ పర్చేజెస్లో. ఇక్కడ చూడండి, ఈ ఎక్సెల్ ఫైల్ కొంచెం సింపుల్గా నేను క్రియేట్ చేసి పెట్టాను. ఈ ఎక్సెల్ ఫైల్ని మనం మ్యాపింగ్ ఫంక్షనాలిటీ ద్వారా టాలీలో ఉన్న డిఫాల్ట్ ఫీల్డ్స్తో మ్యాప్ చేసి మనం ఇంపోర్ట్ అనేది చేసి చూద్దాం. ఫస్ట్ ఈ ఎక్సెల్ మనం గమనించినట్లయితే
ఓచర్ డేట్, ఓచర్ నెంబరు, ఓచర్ టైప్ నేము, పర్చేజ్ లెడ్జర్, పార్టీ నేము, ఐటమ్ నేము, క్వాంటిటీ, రేటు, రేట్ పర్ అమౌంట్. అలానే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, టోటల్ అమౌంట్ కూడా ఉన్నాయి. అంటే నేను ట్యాక్స్ని కూడా యాడ్ చేశాను. ఫర్ సపోజ్ మన డిఫాల్ట్ టెంప్లెట్ కనుక మనం గమనించినట్లయితే ఇందులో కనుక ట్యాక్స్ వస్తే కనుక మళ్ళీ ఇంకొక రో యాడ్ చేయాల్సి వస్తుంది. సిజిఎస్టీకి ఒకరు, ఎస్జిఎస్టీకి ఒకరు అలా యాడ్ చేయాల్సి వస్తుంది. అలాంటి అవసరం లేకుండా నేనేం చేశానంటే ఆ రోస్ అన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన రోస్ అన్నీ కూడా నేను ఇక్కడ కాలమ్స్ కింద మార్చుకుని కాలమ్స్ కింద యాడ్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, మనకి ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉంటే లైక్ హమాలీ కానీ, అన్లోడింగ్ ఛార్జెస్ కానీ ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా ఆ ఎక్స్పెన్సెస్ సంబంధించిన కాలంని ఇక్కడ మనం యాడ్ చేసుకుని ఆ హెడ్డింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ ఎక్సెల్ ఫైల్ మనకి కొంచెం డేటా ఎంట్రీ చేసినప్పుడు కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ ఎక్సెల్ ఫైల్ని నేను టాలీలో ఉన్న డిఫాల్ట్ ఫీల్డ్తో మ్యాపింగ్ చేసి ఇంపోర్ట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ మ్యాపింగ్ చేయడానికి నేను మళ్ళీ ఆల్ట్ ఓ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నా ఫైల్ ఫార్మాట్ వచ్చేసి ఎక్సెల్ ఫైలే, నా ఫైల్ నేమ్ వచ్చేసి ఇన్వెంటరీ ఓచర్సే, కాకపోతే ఇక్కడ నా వర్క్షీట్ నేమ్ వచ్చేసి జిఎస్టీ పర్చేజెస్. ఇప్పుడు నా డేటా ఎక్కడ ఉంది, జిఎస్టీ పర్చేజెస్లో ఉంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఎక్సెల్ ఫైల్లో జిఎస్టీ పర్చేజెస్ అనే షీట్ ఉంది. ఆ షీట్లో నా డేటా అనేది ఉంది. ఈ డేటాని మనం ఇప్పుడు టాలీలోకి మ్యాప్ చేయాలి. సో ఇక్కడ మ్యాపింగ్ కోసం నేను క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకి మ్యాపింగ్ టెంప్లెట్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అనే స్క్రీన్ అనేది మనకి ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ ఈ మ్యాపింగ్ ఒక పేరు పెట్టుకుంటున్నాను. జిఎస్టీ పర్చేజ్ ఇంపోర్ట్ టెంప్లెట్ అనే నేమ్ అనేది నేను పెట్టుకున్నాను. టైప్ ఆఫ్ మాస్టర్ వచ్చేసి ఇన్వెంటరీ ఓచర్స్. సో ఇక్కడ మనం ప్రతి ఫీల్డ్ అనేది మనం మ్యాప్ చేద్దాం. ఫస్ట్ ఓచర్ టైప్ నేమ్ వచ్చేసి విసిహెచ్ టైప్ అని ఉంది మన ఎక్సెల్ ఫైల్లో. అలానే ఓచర్ డేట్ మనకి విసిహెచ్ డేట్ అని ఉంది. అలానే ఓచర్ నెంబర్ విసిహెచ్ నెంబర్ అని ఉంది. నెక్స్ట్ ఏంటి మనం క్విక్గా చేయాల్సింది చేంజ్ మోడ్. చేంజ్ మోడ్లో మనం స్పెసిఫై ఫిక్స్డ్ ఫీల్డ్ వాల్యూ తీసుకుని ఐటమ్ ఇన్వాయిస్ అని ఇస్తున్నాం. సో మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసేది ఐటమ్ ఇన్వాయిస్ కాబట్టి నేను ఐటమ్ ఇన్వాయిస్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఏముంది మన ఎక్సెల్ ఫైల్లో ఓచర్ డేట్ అయిపోయింది, ఓచర్ నెంబర్ అయిపోయింది, ఓచర్ టైప్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ లెడ్జర్ అండ్ పార్టీ నేమ్ అనేవి ఉన్నాయి. సో ఇవి పర్చేజ్ లెడ్జర్, పార్టీ నేమ్ అనేవి మనకి టాప్ లెడ్జర్స్ కింద వస్తాయి. సో నేను టాప్ లెడ్జర్ అని తీసుకుంటున్నాను. లెడ్జర్ నేమ్ వచ్చేసి ఫస్ట్ పార్టీ నేమ్ తీసుకున్నాను. అలానే లెడ్జర్ అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ అవుతుంది. అలానే లెడ్జర్ అమౌంట్ క్రెడిట్ ఆ డెబిట్ అన్నది మనం ఖచ్చితంగా చెప్పాలి. స్పెసిఫై ఫీల్డ్ మనకి పార్టీ ఎప్పుడు కూడా పర్చేజ్లో క్రెడిట్ అవుతుంది. సో ఇది ఒక టాప్ లెడ్జర్ అనేది నేను మ్యాప్ చేసా. నెక్స్ట్ టాప్ లెడ్జర్ వచ్చేసి మనకి పర్చేజ్ లెడ్జర్ అవుతుంది. సో లెడ్జర్ నేమ్ వచ్చేసి పర్చేజ్ లెడ్జర్. నెక్స్ట్ లెడ్జర్ అమౌంట్ వచ్చేసి ఐటమ్ అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఎక్సెల్ గమనించినట్లయితే మన లెడ్జర్ వచ్చేసి పర్చేజ్ లెడ్జర్ అనే కాలం ఉంది. ఇక్కడ ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చేసి ఐటమ్ అమౌంట్ అవుతుంది. ఐటమ్ అమౌంట్ ప్లస్ సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ కలుపుకొని మనకి టోటల్ అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ మన పర్చేజ్ లెడ్జర్ అమౌంట్ ఏమవుతుంది, ఐటమ్ అమౌంట్ అవుతుంది. తర్వాత లెడ్జర్ అమౌంట్ డెబిట్ ఆర్ క్రెడిట్ అన్నది మళ్ళీ సేమ్ ఇక్కడ మనం డెబిట్ తీసుకుంటాం. పార్టీ లెడ్జర్ వచ్చేసి క్రెడిట్ అయింది, పర్చేజ్ లెడ్జర్ వచ్చేసి డెబిట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఐటమ్స్ను కూడా ఇక్కడే మనం మ్యాప్ చేయాలి. సో ఇక్కడ ఐటమ్ నేమ్ తీసుకుంటున్నాను. మన ఎక్సెల్ ఫైల్లో కూడా ఐటమ్ నేమ్ అనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ క్వాంటిటీ మనకి ఇక్కడ ఏమనుంది, క్వాంటిటీ అని ఉంది. నెక్స్ట్ ఐటమ్ రేట్, ఇక్కడ మనకి రేట్ అని ఉంది. మీరు ఇక్కడ చూడండి ఎక్సెల్లో ఉన్న ప్రతి ఫైల్ నేను 1 by 1 మ్యాప్ చేస్తున్నాను అంతే. క్వాంటిటీ మ్యాప్ చేశాను, రేట్ మ్యాప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రేట్ పర్, ఐటమ్ రేట్ పర్ అన్నది రేట్ పర్లోనే ఉంది, అది యాడ్ చేశాను. నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది మనకి ఐటమ్ అమౌంట్ ఇక్కడ ఐటమ్ అమౌంట్. నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీలో గోడౌన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక డిఫాల్ట్ గోడౌన్ అనేది మ్యాప్ చేస్తున్నాను. సో
ఐటమ్ అలొకేషన్స్ గోడౌన్ నేమ్ దగ్గర స్పెసిఫై ఫిక్స్డ్ వాల్యూ తీసుకుని ఆర్జేవై అనే డిఫాల్ట్ ఒక గోడౌన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మన కంపెనీలో గోడౌన్స్ అనేది ఎనేబుల్ చేసాం కాబట్టి గోడౌన్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఎక్సెల్ ఫైల్ లేదు కాబట్టి నేను ఒక డిఫాల్ట్ గోడౌన్ అనేది ఫిక్స్ చేశాను. మీరు మెయిన్ లొకేషన్ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఇట్లా మనం టాప్ లెడ్జర్స్ అనేవి మ్యాప్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్స్ని మ్యాప్ చేయాలి. అవి మనకి బాటమ్ లెడ్జర్స్ అవుతాయి. సేమ్ లెడ్జర్ నేము. ఇక్కడ మనకి సిజిఎస్టీ పేరు అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి స్పెసిఫై ఫిక్స్డ్ తీసుకుంటే ఇక్కడ మనం సిజిఎస్టీని ఫిక్స్ చేయొచ్చు. అలానే లెడ్జర్ అమౌంట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, లెడ్జర్ అమౌంట్ అనేది ఎక్సెల్ ఫైల్లో సిజిఎస్టీ అనే కాలంలో ఉంది. సో సిజిఎస్టీ అనే కాలం ఇచ్చాను. లెడ్జర్ అమౌంట్ డెబిట్ ఆర్ క్రెడిట్, స్పెసిఫై ఫిక్స్డ్ వాల్యూ డెబిట్. నెక్స్ట్ ఇంకొక బాటమ్ లెడ్జర్ ఏంటి, లెడ్జర్ నేమ్ స్పెసిఫై ఫిక్స్డ్ వాల్యూ ఎస్జిఎస్టీని కూడా మనం మ్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ లెడ్జర్ అమౌంట్ మన ఎక్సెల్లో ఎస్జిఎస్టీకి సంబంధించింది వాల్యూస్ అన్నీ కూడా ఎస్జిఎస్టీలో ఉన్నాయి. సో ఎస్జిఎస్టీ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ లెడ్జర్ అమౌంట్ డెబిట్ ఆర్ క్రెడిట్, స్పెసిఫై ఫిక్స్డ్ వాల్యూ డెబిట్. సో ఇట్లా ఎక్సెల్లో ఉన్న ప్రతి ఫీల్డ్ కూడా మనం ఇప్పుడు టాలీ ఫీల్డ్తో మ్యాప్ చేసాము. జస్ట్ ఎంటర్ కొడితే మనకి సేవ్ అయింది. ఇక్కడ చూడండి, వోచర్ టైపు జిఎస్టీ పర్చేస్ టెంప్లెట్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ నేమ్ మాట అది. దాన్ని నేను సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళిపోతున్నాను. ప్రివ్యూ ఎస్ పెట్టాను. సో మనకి ఇక్కడ చూడండి, ప్రివ్యూ సమరీలో పర్చేజెస్ 4 ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. సో నేను ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సింగిల్ క్లిక్తో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా సింగిల్ క్లిక్తో మనకి ఇంపోర్ట్ అనేది అయిపోతుంది. సో మనం ఇప్పుడు డే బుక్లోకి వెళ్ళి చూస్తే మనకి 4 పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంపోర్ట్ అయినాయి. సో ఓపెన్ చేసి చూద్దాము ఇవి మనకి కరెక్ట్గా ఇంపోర్ట్ అయిందా లేదా అన్నది. ఫస్ట్ ఎంట్రీ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. ఎంట్రీ ఓపెన్ చేసిన తర్వాత పార్టీ అకౌంట్ నేమ్ మనకి మ్యాప్ అయింది. అలానే ఇక్కడ మనం 3 లైన్ ఆఫ్ ఐటమ్స్ కింద ఇచ్చాము ఇక్కడ. సో ఆ 3 కలిపి ఒక ఎంట్రీ కింద మనకి ఇక్కడ టాలీలోకి డంప్ అయింది. సో ఇట్లా మనం సింగిల్ క్లిక్తో ఎంత డేటా ఉన్నా సరే మనం ఎక్సెల్ నుంచి టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మన లాస్ట్ ట్రాన్సాక్షన్లో సుమారు మనకి ఒక 10 ఐటమ్స్ పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా మ్యాప్ అయినాయి. ఇట్లా సింగిల్ క్లిక్తో మనం లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, అలానే అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్ మొత్తం అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.